హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మంచిగానే ఉండింటారు. సో నేనైతే ట్యూస్డే ఒక పోస్ట్ పెట్టాను. అరుణాచలం టికెట్స్ అనేవి మార్చి మొత్తం ఒకేసారి రిలీజ్ చేశారు, కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి అనేసి ఒక పోస్ట్ పెట్టాను అనమాట. అది ఎంతమంది చూసారో ఎంతమంది బుక్ చేసుకున్నారో నాకు తెలియదు, చాలామంది మిస్ అయింటారు. అందుకే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ చేసుకోండి. మీకు ఇంకా అప్డేట్స్ కావాలన్నా వస్తాయి కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, మీకు టికెట్ త్వరగా దొరికిపోతుంది. కొంతమంది బుక్ చేసుకున్నామని చెప్పేసి మెసేజ్ పెట్టారు, కొంతమంది మాకు దొరకలేదు జస్ట్ మిస్ అయిందనేసి పెట్టారనమాట. సో అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు ముందే నోటిఫికేషన్ అన్నీ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. మీకు కూడా అది నేను మీకు బుక్ చేసుకున్న ప్రాసెస్ అదంతా చూపించాను, కానీ మా టికెట్ మీకు చూపించలేదు. ఆ టికెట్ని ఎలా వెరిఫై చేసుకోవాలో, బుక్ అయిందో లేదో ఎలా చూసుకోవాలనేది మీకు చెప్పలేదన్నమాట. సో ఈ వీడియోలో అంతా క్లారిటీ ఇచ్చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయనే మాకు ఫస్ట్ వీడియోస్ కింద కామెంట్ చేశారనమాట. 2 వీడియోస్ పెట్టాను కదా అరుణాచలంవి, 2 వీడియోస్ కిందకి వెళ్ళి కామెంట్ చేశారు, మార్చి టికెట్స్ ఓపెన్ అయినాయి వెళ్ళి చూసుకోండి అని. నేను ఒక 10 to 15 minutes తర్వాత చూసుకున్నాను. అరే మాకు కూడా ఒక టికెట్ కావాలి, మా ఫ్యామిలీ వాళ్ళకి కావాలన్నమాట. సో వాళ్ళకి బుక్ చేద్దామని చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా, దొరకలేదు. సో ఆయన కామెంట్ పెట్టిన వెంటనే మేము ఓపెన్ చేసేసి చాలాసేపు ట్రై చేస్తాం, ఇద్దరం ట్రై చేస్తాం, నేను మా బావ ఇద్దరం కలిసి ఒక 10 to 20 minutes వరకు ట్రై చేసాం అనమాట. ఒకరికి కాకపోతే ఒకరికైనా దొరుకుతుంది, మాకు బుక్ అయితే మీకు కూడా చెప్దాం అనేసి అనుకున్నాను. లక్కీలీ మాకైతే టికెట్ దొరికింది. మార్చి 21st టికెట్ అయితే దొరికింది అనమాట, మార్నింగ్ 7:30కి. మీకు ఆ టికెట్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను, దాంట్లో ఉన్న ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి రిస్ట్రిక్షన్స్, ఆ టికెట్స్లో ఏమేమి, ఎలా ఉంటుంది టికెట్, ఎలా వెరిఫై చేయ మొత్తం అంతా ఈ వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. టికెట్ బుకింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ వీడియోలో ఉంటుంది, దాని లింక్ ఫస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ వీడియో అయితే కామెంట్స్కి రిప్లై ఇచ్చినవి, ఇంకా కొన్ని టైం చేంజ్ అనేది మొత్తం అంతా సెకండ్ వీడియోలో ఇచ్చారు. ఇది థర్డ్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో నేను ఎలా వెరిఫై చేయాలి, టికెట్ ఎలా ఉంటుంది అనేసి మొత్తం మీకు చూపిస్తాను. టికెట్ అంతా బుక్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకోమని ఒకటి వస్తుంది. సో దాని తర్వాత మనకు ఒక టికెట్ అనేది వస్తుంది, అది ఫస్ట్ వీడియోలో చెప్పి ఉంటాను. ఆ టికెట్ దగ్గర నుంచి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్లీ నేను ఇక్కడ టికెట్ అనేది ఎలా వెరిఫై చేయాలి అనేది కూడా చెప్తాను. టికెట్ వెరిఫై చేసుకోవడానికి నేను కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాన్ని వెళ్ళి క్లిక్ చేసి పైన తిరుకోవాలి ఉంటుంది కదా, ఆ కార్నర్లో అది క్లిక్ చేసిన తర్వాత టెంపుల్ బుకింగ్ సర్వీసెస్ వస్తుంది. సో దీనిలోకి వెళ్ళి పైన ఈ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత పెయిడ్ బుకింగ్ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళండి. ఒక మెసేజ్ వస్తుంది, ఇగ్నోర్ చేసేసి. సో ఇంకా మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది, అది కూడా ఎంటర్ చేయండి. మెయిల్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. క్యాప్చా కూడా ఎంటర్ చేసేసి మీ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిందని చెప్పేసి పెట్టేసేయండి. మీరు ఆల్రెడీ మనీ పే చేసేసి ఉంటారు కదా. నెక్స్ట్ సింగిల్ ఇంకా ఆన్లైన్ మోడ్ అయితే పెట్టేసేయండి. ఇంకా తర్వాత కింద పీడిఎఫ్ సింబల్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో, సో ఆ పీడిఎఫ్ సింబల్ క్లిక్ చేస్తే మీకైతే టికెట్ వచ్చేస్తుంది, ఇంకా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు దాన్ని. ఇదైతే మేము లాస్ట్ ఇయర్ చేసుకున్న టికెట్ పైన ఉంది. ఇప్పుడు నేను చూపించాను కదా 21st March అనేది ఈ ఇయర్ చేసుకుంది, చూసారా ఇక్కడ సక్సెస్ అని వచ్చింది. ఇదైతే టికెట్ అనమాట. చూసారు కదా టికెట్ ఎలా వెరిఫై చేసుకోవాలి అనేసి. మీకు అది ఒకవేళ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్ వచ్చేసి ఆటోమేటిక్గా మీకు అక్కడే తెలిసిపోతుంది మీకు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందని. కానీ వెరిఫికేషన్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, అదే టైంలో చాలామందికి అదే టైంలో బుక్ అయిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడన్నా అట్లా పొరపాటున జరుగుతూ ఉంటాయి, మాకు బుక్ కాలేదు, మేము వెరిఫై చేసుకోకుండా వెళ్ళిపోయినాం అనేసి అనొద్దండి. వెరిఫై అయితే చేసుకుంటే మీకే బెస్ట్, అది పెద్ద టైం ఏం పట్టదు. చూసారు కదా చాలా చిన్న ప్రాసెస్సే, ఒకసారి చెక్ చేసుకోండి టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు టికెట్ మొత్తం ఇక్కడ చూపిస్తాను, మీరు చూడండి దాంట్లో ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేసి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు నాకు తెలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. నా దగ్గర ఆల్రెడీ ఉంది అనమాట టికెట్ అనేది. సో నేను నా ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తూ మీకు చెప్తాను, మీకైతే ఇక్కడ వేస్తాను. మీరు ఒక్కొక్కటి నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, మీకైతే కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనకు డేట్ అయితే ఇస్తారు, స్టార్టింగ్ ఇక్కడ డేట్ ఉంది కదా, సో సర్వీస్ డేట్ అయితే ఇస్తారనమాట. 21st Marchకి 7:30 AM అయితే మేమైతే బుక్ చేసుకున్నాము. మా టికెట్ నెంబరు ఉంటుంది. నెక్స్ట్ తర్వాత
మనం ట్రాన్సాక్షన్ చేసి ఉంటాం కదా, సో మనం ఏ రోజు ట్రాన్సాక్షన్ చేసినానో అది ఉంటుంది. నెక్స్ట్ ఎన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాము అనేసి కూడా ఉంటుంది అనమాట. అయితే ఒక టికెట్ బుక్ చేసుకున్నాము, సో ఒక టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి దాని ఫేర్ ప్రైస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్స్ దాంట్లో నుంచి చేస్తే ఛార్జెస్ పడతాయి. డైరెక్ట్ యూపీఐ నుంచి చేసేవాళ్ళు ఎక్కువ పడింది అనేసి అనొద్దండి. మాకు ఒక 60 రూపీస్ ఎక్స్ట్రా పడింది మేము క్రెడిట్ కార్డ్ నుంచి చేసినందుకు. సో అవేమో దాని ఛార్జెస్ అనమాట, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం కదా, ఎవరి పేరు అయితే బుక్ చేసి ఉంటామో వాళ్ళ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనము నేమ్ అనేది చెప్పాను కదా, సో ఇక్కడ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి. మేము వెళ్ళట్లేదు, మా బాబాయ్ వాళ్ళు వెళ్తున్నారనమాట. సో వాళ్ళ పేరు మాత్రం ఒక్కరి పేరు ఇస్తే సరిపోతుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట, చాలాసార్లు కామెంట్స్లో అడిగినారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక్కరి నేమ్ ఇచ్చేసి సో వాళ్ళ జెండర్, ఇంకా ఐడి ప్రూఫ్ అనేది అడుగుతారు. ఐడి ప్రూఫ్ అనేది మీరు ఆధార్ కార్డు ఇచ్చేయండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ టికెట్ స్టేటస్ ఏంటి అనేసి, టికెట్ స్టేటస్ ఉందన్నమాట, అక్కడ టికెట్ నాట్ వెరిఫైడ్ అని ఉంది. ఎందుకు అంటే ఈ టికెట్ అనేది మనకు టికెట్ వెరిఫై కాకముందుకే మనకి టికెట్ జనరేట్ అవుతుంది. సో నేను టికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చూపించాను కదా మీకు, సో ఆ ప్రాసెస్ చేసుకుంటే మనకు అక్కడ సక్సెస్ అని ఉంది కదా, ఇదైనా టికెట్ ఓకే యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ మనకు టికెట్ వెరిఫికేషన్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళాక చెక్ చేస్తారు. సో ఇదంతా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఎందుకంటే చాలామంది నన్ను చాలా క్వశ్చన్స్ అడిగినారు కామెంట్స్లో. అన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఎక్కువ నేను చాలామందికి రిప్లై ఇచ్చాను, అయినా కూడా ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, ఇప్పటికీ అడుగుతున్నారు. నేను ఇక్కడ డిస్ప్లే చేశాను కదా, సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి, దీన్ని ఫాలో అయిపోండి అంతే. ఇందులో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏముంది అంటే, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చింటారు కదా, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వెళ్ళాలి, 5 మెంబర్స్ అనేసి ఉందన్నమాట. నెక్స్ట్ బుక్ చేసింటారు కదా, ఆ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి అందులో, అలా ఉంటేనే వాళ్ళైతే మనల్ని అలౌ చేస్తారనమాట. ఎవరైతే బుక్ చేశారో ఆ నేమ్ వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండాలి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అది. సెకండ్ వన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఇది ఉంది కదా రిసిప్ట్, ఈ రిసిప్ట్ జిరాక్స్ తీసుకొని ఖచ్చితంగా ఇది జిరాక్స్ అయితే తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే 5 మెంబర్స్ మాత్రమే అలౌ అవుతారు దానికి, అభిషేకం చేసేటప్పుడు ఓన్లీ 5 మెంబర్సే, ఎక్స్ట్రా ఎవరు వెళ్ళకూడదు అనేసి వీళ్ళైతే చెప్పేస్తున్నారు అనమాట. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు కదా 5 మెంబర్స్ అని చెప్పేసి, సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్సే వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, 5 మెంబర్సే వెళ్ళాలి, 5 మెంబర్స్ని అలౌ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఒక 30 మినిట్స్ ముందే వెళ్ళాలి. మీరు ఒక 1 అవర్ ముందు వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు, గుడిలోనే హ్యాపీగా కూర్చొని తిరుగుతూ ఉండొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక 1 అవర్ ముందు వెళ్తే కొత్తగా తెలియని వాళ్ళకి బాగుంటుందని నా ఫీలింగ్, ఎందుకంటే అక్కడ వెళ్ళి అడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, సో దాని బదులు ఒక 1 అవర్ ముందు, లేదంటే ఒక 40 మినిట్స్ ముందు, 30 మినిట్స్ ముందు వెళ్ళినా ఓకే, అక్కడికి వెళ్ళి ఉంటే చెప్తారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకా కొంచెం ముందు వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే, అభిషేకం స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అస్సలు అలౌ చేయరు, మీరు ఎంత చెప్పినా ఏం చేసినా వాళ్ళు అలౌ చేయరు అనమాట. సో అదే ఉంది ఫిఫ్త్ వన్లో. సో ఖచ్చితంగా మీరు అభిషేకం స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళాలి, లోపలికి అందరు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని సపరేట్గా మా వాళ్ళు వెళ్ళారు మేము వెనకలు ఉండిపోయినామంటే వాళ్ళు అలౌ చేయరనమాట. సో అది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటి అంటే, అభిషేకంకి కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. సో మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒకవేళ తీసుకెళ్ళినా కూడా యాక్సెప్ట్ చేస్తారు, బట్ అవసరం లేదు, మోస్ట్లీ ఎవరు తీసుకెళ్లరు. మీరు అక్కడ అడగండి ఒకసారి, తీసుకెళ్తే మీరు ఏదైనా మీకు దేవుని దగ్గర పెట్టేసి తీసుకోవాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే ఒకసారి వెళ్ళే ముందు తీసుకెళ్ళి ఒకసారి అడగండి, మాకు ఇట్లా దేవుని దగ్గర పెట్టేసి ఇస్తారా అని చెప్పేసి. సో వాళ్ళు ఒప్పుకుంటే పెట్టిస్తారు, లేదు అంటే ఇంకా తీసుకోరనమాట. సో మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మీరు ఏది తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఏ చిన్నది కూడా అవసరం లేదు, మొత్తం అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంతవరకు ఏంటి అంటే, మీరు టికెట్ బుక్ చేసుకున్నాక ఏదైనా రీజన్స్తో మీరు అది క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ అవ్వదు, ఎటువంటి అమౌంట్ కానీ హాఫ్ అమౌంట్ కానీ ఏది కానీ మీకు రిటర్న్ 1 రూపీ కూడా రిటర్న్ రాదనమాట. సో ఆ టికెట్ వేస్ట్ అయిపోయినట్టే. సో మోస్ట్లీ వెళ్ళడానికే ట్రై చేయండి. సో అభిషేకంకి వెళ్తారు కదా, సో వాళ్ళు ఎటువంటి ఫోన్స్ కెమెరాస్ మాత్రం అలౌ చేయరు, ఇది మాత్రం స్ట్రిక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా వాళ్ళకి కనిపిస్తే మీరు అభిషేకం మధ్యలోంచి బయటకు పంపించేస్తారు. సో మీరైతే ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ప్లీజ్ తీసుకెళ్ళకండి, అనవసరంగా అనిపించుకోవడం ఎందుకు, తీసుకెళ్లకుండా ఉండండి, అదే బెటర్ అనిపిస్తుంది మీకు కూడా. ఏంటి అంటే ఫెస్టివల్ టైమ్స్లో ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మోస్ట్ టికెట్స్ అయితే ఓపెన్ చెయ్యరు మనకు వెబ్సైట్లో. ఒకవేళ ఓపెన్ చేసినా కూడా
మనల్ని అయితే అలో చేయరనమాట అభిషేక్ అంటే, మోస్ట్లీ ఓపెన్ చేయర్లేండి, అవన్నీ మామూలుగా బ్లాక్ కలర్ బాక్స్తో ఫిల్ అయిపోయి ఉంటాయి. సో గ్రీన్ కలర్ ఉన్న వాటినే బుక్ చేసుకుంటాం కాబట్టి ఫెస్టివల్ టైంలో మీరు బుక్ చేసుకొని ఒకవేళ పొరపాటున ఆఫ్లైన్లో తీసుకున్నా కూడా వాళ్ళైతే అలో చేయరు, ఓన్లీ అక్కడ ఉన్న పూజారి వాళ్ళు మాత్రమే చేస్తారు. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట. సో లాస్ట్ వన్ ఏంటి అంటే 10th వన్ ఏంటి అంటే, వాళ్ళు అభిషేకం చేయాలా ఫెస్టివల్ రోజు, లేదు అంటే లేదు, అసలు ఎలా చేయాలనేది మొత్తం టెంపుల్ వాళ్ళకే సంబంధం అయి ఉంటుంది. సో వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. సో దానికి మనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. లాస్ట్లో ఒక నోట్ అనేది ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ టికెట్ ఇచ్చేసారు కదా, సో దానికి ఎలాంటి సైన్ ఎక్స్ట్రా అవసరం లేదు. మోస్ట్లీ చాలా చోట్ల మనకు సైన్ కావాలనేసి అనుకుంటుంటారు కదా, సో దీనికైతే అవసరం లేదనమాట. ఎందుకంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, ఇది మనకు ఆన్లైన్లో ఇచ్చేస్తున్నారు కాబట్టి దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళవచ్చు, అక్కడ ఎలాంటి సైన్స్ అవేం అవసరం లేదనేసి చెప్తున్నారు. సో ఇది అనమాట కంప్లీట్ టికెట్ అయితే ఇలానే ఉంటుంది. మీరు ఎవరైనా బుక్ చేసుకొని ఉండి ఈ టికెట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి, సో ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా డౌట్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి కదా కామెంట్స్, సో అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను, మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. కొంతమంది రూమ్స్ గురించి అడిగారు, బట్ నాకు రూమ్స్ గురించి అక్కడ పెద్దగా తెలియదు, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకున్నాము. మీరు ఆన్లైన్ వెబ్సైట్లో ఏదైనా సెర్చ్ చేసుకొని అక్కడ ఏదైనా హోటల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని తీసుకోండి. నాకైతే పెద్దగా తెలియదు, ఒకవేళ మీకు కూడా తెలియదు అంటే నాకు ఇంకా పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అలా మెసేజ్ చేయండి, నేను కావాలంటే మీకోసం గూగుల్లో అట్లా ఏదో ఒక దాంట్లో సెర్చ్ చేసేసి మీకు ఏదైనా హోటల్ మంచిగా అనిపిస్తే, మేము బయట చూసింటాం కదా, మేమున్న హోటల్ కూడా మీకు సజెస్ట్ చేస్తాను కావాలి అంటే. అది నాకు గుర్తులేదండి, నిజంగానే గుర్తులేదు, పేరన్నా గుర్తుంటే మేము మీకు చెప్పేదాన్ని. చాలా డేస్ అయిపోయింది కదా, సో అస్సలు గుర్తులేదు నాకు. అయితే టికెట్ బుకింగ్ కోసం రూమ్స్ ఎక్కడన్నా మంచి వెబ్సైట్స్లో మంచి ఛానల్స్లో చూసి తీసుకోండి. నా వీడియోని మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేసేస్తాను, మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంతవరకు చూసినవన్నీ అర్థం కాకపోయినా జస్ట్ కొన్ని లైన్స్ విన్నా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్లీ మీరైతే టికెట్ బుకింగ్ ప్రాసెస్ అయితే మన ఫస్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వీడియోలో అయితే కామెంట్స్కి రిప్లైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూసేస్తే అర్థమైపోతుంది. టైమింగ్ అనేది కూడా ఆ వీడియోలో నేను చెప్పేశాను. సో థర్డ్ వీడియో ఏంటంటే, ఒకేసారి 1 month టికెట్స్ అన్నీ రిలీజ్ చేశారు, దాంట్లో చాలామంది బుక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనకు టికెట్ ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చూపించేశాను. ఇంకా టికెట్ ఎలా ఉంటుంది, దాంట్లో ప్రాసెస్ అంతా ఏమేమి ఉంది, అసలు దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఏమేమి ఉన్నాయి అనేసి కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. క్లియర్గా నాకు అర్థమైందనేసి అనుకుంటున్నాను మీ అందరికీ. ఇంకా 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 డౌట్స్ ఉన్నా పర్లేదు, మామూలే, ఇంకా కొత్త డౌట్స్ వస్తూ ఉంటాయి. మేబీ నేను ఏమైనా మిస్ చేసి ఉండొచ్చు, సో దానివల్ల కూడా మీకు డౌట్స్ వచ్చింటాయి, ఏం ప్రాబ్లం లేదు. మీరు అన్ని కింద నాకు కామెంట్స్లో పెట్టారు అంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. లేదు ఎక్కువ కామెంట్స్ అయిపోతే మళ్ళీ అయినా నేను వీడియో చేస్తాను. ఇన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది అనేసి అస్సలు అనుకోలేదండి. మీకు మంచిగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను టికెట్స్ తెలిసిన వెంటనే మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేసేసాను. ఇంకా నోటిఫికేషన్ ఎవరైనా ఆన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆన్ చేసుకోండి ప్లీజ్, ఇది మీకోసమే చెప్తున్నాను. మీకు టికెట్ కావాలి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా పోస్ట్ అయితే పెడతాను. మీరైతే వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్.